అందరికీ నమస్కారము. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం పెద్దాయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు నటరత్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని దాదాపు 1983 నుంచి ఇంకా 43 ఏళ్ళు దాటిన మహానాడు అనే ఒక ప్రోగ్రాంని మనము ఒక పండుగలాగా ప్రపంచవ్యాప్తంగా పసుపు పండుగ మాదిరిగా చేసుకోవడం జరుగుతున్నది. కావున ఈ సంవత్సరము ఇంధన కొరత కరుగు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి ఆదేశాల మేరకు మన డైనామిక్ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు మన ఆదోని అన్నదాత ఆదోని తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి అయినటువంటి మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు మనము ఈడ 9వ క్లస్టర్లో ఈరోజు పాండురంగ స్వామి దేవాలయంలో ఈరోజు మినిమనాడు మాదిరిగా ఈరోజు మేము ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని ఈరోజు దాదాపు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు 500 మంది వరకు కార్యకర్తలు కలిసి అభిమానులు కలిసి మరియు వివిధ ఏరియాలకు సంబంధించిన ప్రయాణికం కూడా వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఒక పండగల మాదిరిగా చేసి ఈరోజు సక్సెస్ చేస్తున్నారు. వారు అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మా క్లస్టర్స్ తరఫున, యూనిట్ తరఫున మరియు కన్వీనర్స్ తరఫున, కో కన్వీనర్స్ తరఫున, మరి ఏరియాకు సంబంధించిన ఇన్ఛార్జీల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశం కల్పించిన మన ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 10 క్లస్టర్లో ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలంటే ఆషామాషి కాదు. వాళ్ళు ఏ కార్యక్రమం మనం చేయని వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఇంటి సంబరం అనే టైప్లో చేసుకుంటూ వాళ్ళకి కూడా కార్యకర్తలు కూడా ఈ రోజుకి దాదాపు 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి సహకరిస్తున్నారు. కాబట్టి అది ఆ బంధము ఒక ఆత్మీయ బంధువు ఉన్నట్లు అవుతుంది. మాకి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి మీనాక్షి నాయుడు అనే పెద్ద ఆయన కుటుంబీకులు మనకి ఆత్మీయ బంధువులు ఉన్నట్టు వాళ్ళందరి సహకారంతో మనం అందరము ఈ పండుగని సక్సెస్ చేస్తున్నాము. రేపటి కూడా ఇలాంటి మార్నింగ్ ప్రోగ్రాం ఉంటుంది. దానికోసం రేపు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నా పేరు కేఎం ముజీబ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం. మహానాడు సందర్భంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్త్రీలు, యూత్ అందరూ బాగా పాల్గొన్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసినారు బాగా. ఈరోజు రేపుగున పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కీర్తిశేషులు వాళ్ళది జయంతి సందర్భంగా రేపుగున ప్రోగ్రాం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీగా రావడం జరుగుతుంది. దీన్ని అందరికీ తెలిపి రేపుగున ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు మల్లికార్జున, 37వ యూనిట్ ఇన్ఛార్జు, వెంకన్నపేట. అందరికీ నమస్కారం. మన పసుపు పండుగ మహానాడు గురించి అన్నవాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా నేను చెప్పాల్సింది మాత్రము నా క్లస్టర్ పరిధిలో ఉన్న వార్డు ఇన్ఛార్జ్లు, సీనియర్ నాయకులు మరియు బూత్ కన్వీనర్ల గురించి ఈరోజు పొద్దున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పొద్దున 8:30 నుంచి ప్రారంభమైన మహానాడుకి కరెక్ట్ ఇన్ టైంలో అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు లాస్ట్ మహానాడు అయిపోయేంత వరకు ఎక్కడ కదలకుండా చాలా అకుంఠిత దీక్షతో కూర్చోవడం జరిగింది. నిజంగా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలపాల్సిన వ్యక్తి మా మనోహరయ్య గారు.
ఎందుకంటే మా క్లస్టర్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమము లేదు మా ఎల్బీ స్ట్రీట్ లో జరగాలి, మా పాండురంగ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మేమే చేస్తాము, మీరు జస్ట్ అటెండ్ అయితే చాలు అని చెప్పడం జరిగింది. కానీ చెప్పినట్టే పొద్దున అంటే నిన్నటి నుంచి కార్యక్రమం గురించి ప్లాన్ చేస్తా ఉన్నాము. నిన్నటి నుంచి నాకు తెలిసే ఆయన వయసు ఒక 50-55 సంవత్సరాలు ఉండొచ్చని నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే నిన్నటి నుంచి ఆయన ఒక 18-20 సంవత్సరాల ఉన్న యువకుడు మాదిరిగా మాతో పాటు చాలా స్పీడ్ గా పరిగెత్తుతూ ప్రతి ఒక్క ఏ ఒక్కరికి చిన్నపాటి సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా అన్న మీకు పేరున మా క్లస్టర్ పరిధిలో ఉన్న మా యూనిట్ మెంబర్లు, మా వార్డ్ ఇన్ఛార్జ్లు, మరి బూత్ కన్వీనర్ల గురించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామన్నా. రేపు కూడా మాకు ఈ విధంగానే సహకరిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. రేపు కూడా పొద్దున 8-8:30 నుంచి ఇదే ఫంక్షన్ హాల్లో మన ఏదైనా ఫంక్షన్ హాల్ పాండురంగ స్వామి దేవస్థానంలో ఉన్న మన ఇదే ఫంక్షన్ హాల్లో రేపు పొద్దున 8-8:30 నుంచి ప్రారంభమవుతున్న రెండో రోజు మహానాడు సాయంత్రము 5-5:30కి ముగియబోతా ఉంది. ఈ రోజు ఏ రకంగా అయితే అకుంఠిత దీక్షతో ప్రతి ఒక్క మన పసుపు సైనికుడు కానివ్వండి, కామన్ ప్రజలైనా కానివ్వండి, మరీ ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం నిజంగా అది చాలా 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 సంతోషించదగ్గ విషయము. అదే విధంగా రేపు కూడా పాల్గొంటారని మేము ఆశిస్తూ, నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, 9వ నంబర్ క్లస్టర్ మరియు ఫైసమల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని. థ్యాంక్ యూ. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు నటరత్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని దాదాపు 1983 నుంచి ఇంకా 43 ఏళ్ళు దాటిన మహానాడు అనే ఒక ప్రోగ్రాంని మనము ఒక పండుగలాగా ప్రపంచవ్యాప్తంగా పసుపు పండుగ మాదిరిగా చేసుకోవడం జరుగుతున్నది. కావున ఈ సంవత్సరము ఇంధన కొరత కరుగు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి ఆదేశాల మేరకు మన డైనామిక్ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు మన ఆదోని అన్నదాత ఆదోని తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి అయినటువంటి మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు మనము ఈడ 9వ క్లస్టర్లో ఈరోజు పాండురంగ స్వామి దేవాలయంలో ఈరోజు మినిమనాడు మాదిరిగా ఈరోజు మేము ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని ఈరోజు దాదాపు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు 500 మంది వరకు కార్యకర్తలు కలిసి, అభిమానులు కలిసి, మరియు వివిధ ఏరియాలకు సంబంధించిన ప్రయాణికం కూడా వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఒక పండగల మాదిరిగా చేసి ఈరోజు సక్సెస్ చేస్తున్నారు. వారు అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి పేరున మా క్లస్టర్స్ తరఫున, యూనిట్ తరఫున, మరియు కన్వీనర్స్ తరఫున, కో కన్వీనర్స్ తరఫున, మరి ఏరియాకు సంబంధించిన ఇన్ఛార్జీల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశం కల్పించిన మన ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 10 క్లస్టర్లో ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలంటే ఆషామాషి కాదు. వాళ్ళు ఏ కార్యక్రమం మనం చేయని వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఇంటి సంబరం అనే టైప్లో చేసుకుంటూ వాళ్ళకి కూడా కార్యకర్తలు కూడా ఈ రోజుకి దాదాపు 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి సహకరిస్తున్నారు. కాబట్టి అది ఆ బంధము ఒక ఆత్మీయ బంధువు ఉన్నట్లు అవుతుంది. మాకి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి మీనాక్షి నాయుడు అనే పెద్ద ఆయన కుటుంబీకులు మనకి ఆత్మీయ బంధువులు ఉన్నట్టు వాళ్ళందరి సహకారంతో మనం అందరము ఈ పండుగని సక్సెస్ చేస్తున్నాము. రేపటి కూడా ఇలాంటి మార్నింగ్ ప్రోగ్రాం ఉంటుంది. దానికోసం రేపు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నా పేరు కేఎం ముజీబ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.
మరి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలపాల్సిన వ్యక్తి మా మనోహరయ్య గారు. ఎందుకంటే మా క్లస్టర్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమము లేదు మా ఎల్బీ స్ట్రీట్ లో జరగాలి, మా పాండురంగ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మేమే చేస్తాము, మీరు జస్ట్ అటెండ్ అయితే చాలు అని చెప్పడం జరిగింది. కానీ చెప్పినట్టే పొద్దున అంటే నిన్నటి నుంచి కార్యక్రమం గురించి ప్లాన్ చేస్తా ఉన్నాము. నిన్నటి నుంచి నాకు తెలిసే ఆయన వయసు ఒక 50-55 సంవత్సరాలు ఉండొచ్చని నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే నిన్నటి నుంచి ఆయన ఒక 18-20 సంవత్సరాల ఉన్న యువకుడు మాదిరిగా మాతో పాటు చాలా స్పీడ్ గా పరిగెత్తుతూ ప్రతి ఒక్క ఏ ఒక్కరికి చిన్నపాటి సమస్య లేకుండా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా అన్న మీకు పేరున మా క్లస్టర్ పరిధిలో ఉన్న మా యూనిట్ మెంబర్లు, మా వార్డ్ ఇన్ఛార్జ్లు, మరి బూత్ కన్వీనర్ల గురించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామన్నా. రేపు కూడా మాకు ఈ విధంగానే సహకరిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. రేపు కూడా పొద్దున 8-8:30 నుంచి ఇదే ఫంక్షన్ హాల్లో మన ఏదైనా ఫంక్షన్ హాల్ పాండురంగ స్వామి దేవస్థానంలో ఉన్న మన ఇదే ఫంక్షన్ హాల్లో రేపు పొద్దున 8-8:30 నుంచి ప్రారంభమవుతున్న రెండో రోజు మహానాడు సాయంత్రం 5-5:30కి ముగియబోతా ఉంది. ఈ రోజు ఏ రకంగా అయితే అకుంఠిత దీక్షతో ప్రతి ఒక్క మన పసుపు సైనికుడు కానివ్వండి, కామన్ ప్రజలైనా కానివ్వండి, మరీ ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం నిజంగా అది చాలా 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 సంతోషించదగ్గ విషయము. అదే విధంగా రేపు కూడా పాల్గొంటారని మేము ఆశిస్తూ, నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, 9వ నంబర్ క్లస్టర్ మరియు ఫైసమల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని. థ్యాంక్ యూ. మహానాడు సందర్భంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్త్రీలు, యూత్ అందరూ బాగా పాల్గొన్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినారు బాగా. ఈరోజు రేపుగున పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కీర్తిశేషుల వాళ్ళది జయంతి సందర్భంగా రేపుగున ప్రోగ్రాం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీగా రావడం జరుగుతుంది. దీన్ని అందరికీ తెలిపి రేపుగున ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు మల్లికార్జున, 37వ యూనిట్ ఇన్ఛార్జు, వెంకన్నపేట.